కోచింగ్ సెంటర్కి వచ్చినప్పుడు సార్ మా డ్రీమ్ సార్ ఎలాగైనా మేము ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలి ఇట్లా ఎట్లా చెప్తూ ఉంటారు. ఇన్స్టెంట్ పాపులారిటీ, ఇన్స్టెంట్ గ్లోరీ, ఇన్స్టెంట్ రికగ్నిషన్ కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తే అలా వచ్చినప్పుడు అంతే తొందరగా డిసప్పాయింట్ అయిపోతారు. సివిల్ సర్వీసెస్ అనేది నాకు ఒక కిరీటం కాదు, ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. దీని ద్వారా సో వాళ్ళు ఏదైతే మోటివేషన్తో వస్తారో ఆ మోటివేషన్ సస్టైన్ అవుతుంది, ప్రిపరేషన్ కూడా ప్రాపర్గా కంటిన్యూ అవుతుంది. నిజానికి సివిల్ సర్వీసెస్ అనేది ఇది ఒక జాబ్ లాగా కాకుండా ఒక సర్వీస్ లాగా ఎలా ముందు ఫస్ట్ వాళ్ళలో ఆ బిల్డ్ అయితేనే కదా. ఐ టేక్ ఇట్ యాజ్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది ఇంపార్టెంటే కాదని చెప్పను, దానికంటే కూడా ఆ స్పిరిట్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. అంటే జనరల్గా నేమ్స్తో ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అని వింటాము, బట్ వాట్ అబౌట్ ఎల్టీఎక్స్ అంటే ఇది చాలా మంది అడుగుతూ ఉంటారండి. సో ఇది ఎల్టీఎక్స్లో ఒక వర్డ్ మిస్ అయ్యారు, ఇన్ఫినిటీ. ఇంటర్మీడియట్లో ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చిన నేమ్ ఇది. ఇందులో ఇన్ఫినిటీ స్టాండ్స్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మన ఇన్స్టిట్యూట్లో ఎవరికైనా క్లాసెస్ ఇస్తే వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు ఇస్తాం. సో ఇది 1 year, 3 months, 6 months అని వ్యాలిడిటీకి లిమిటేషన్ పెట్టాం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మి. ఐఏఎస్ కావాలనేది చాలా మందికి ఒక బిగ్ డ్రీమ్, బలమైన కోరిక. ఇన్ఫర్మేషన్ యుగంలో ఒక సాధారణ విద్యార్థి నుండి సివిల్ సర్వెంట్ వరకు చేరుకునే ఈ ప్రయాణంలో మార్గదర్శకంగా నిలుస్తున్నాయి చాలా కోచింగ్ అకాడమీలు. అయితే వందలాది మందికి ఒక మంచి వే చూపిస్తూ సమాజంలో కూడా ఒక మంచి మార్పును తీసుకొస్తున్న ఎల్టీఎక్స్ ఐఏఎస్ కోచింగ్ అకాడమీ ఫౌండర్ సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ అండి. నమస్తే లక్ష్మి. అంటే ఈరోజు మన ఇంటర్వ్యూలో సిలబస్ ఓరియంటెడ్గా కాకుండా అసలు ఏంటి, ప్రతి ఒక్కరూ మీ కోచింగ్ సెంటర్స్కి వచ్చినప్పుడు ఇది మాకు ఒక డ్రీమ్ అనే చెప్తారు, కానీ వాళ్ళలో ఆ బలమైన కాంక్ష కానీ ప్రేరణ ఎలా ఉండాలి ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే అండి. ఎస్, డెఫినెట్గా. అంటే చాలా మందిలో కోచింగ్ సెంటర్కి వచ్చినప్పుడు సార్ మా డ్రీమ్ సార్ ఎలాగైనా మేము ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలి ఇట్లా ఎట్లా చెప్తూ ఉంటారు, కానీ ఆ డ్రీమ్ని ఒక డిజైన్ చేసుకునే విషయంలో కూడా వాళ్ళలో ఎలా ఉండాలి అంటారు ఆ ఇన్స్పిరేషన్? అంటే ఒక విషయం గట్టిగా చెప్పాలండి, ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇన్స్టెంట్ యుగం ఇది. మీరు అందరూ చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ యుగం. ఇన్స్టెంట్ మ్యాగీకి ఎంత పాపులారిటీ ఉందో మనందరికీ తెలుసు, మంచి ఫుడ్ కన్నా కూడా. సో స్టూడెంట్స్లో కూడా తెలియకుండా ఏమవుతుందంటే ఇన్స్టెంట్ పాపులారిటీ, ఇన్స్టెంట్ గ్లోరీ, ఇన్స్టెంట్ రికగ్నిషన్ కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తే, యాక్చువల్గా అలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. అలా వచ్చినప్పుడు అంతే తొందరగా డిసప్పాయింట్ అయిపోతారు. సో అట్లాంటి వాళ్ళు అది వెంటనే సస్టైన్ అవ్వదు. ఆ డ్రీమ్ ఏదైతే ఏ మోటివేషన్తో వస్తున్నారో ఆ డ్రీమ్ సస్టైన్ అవ్వడం చాలా చాలా కష్టం. అలా కాకుండా ఎవరైతే ఇన్నర్ హ్యాపీనెస్ కోసం, అంటే సివిల్ సర్వీసెస్ అనేది నాకు ఒక కిరీటం కాదు, ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. దీని ద్వారా సమాజానికి సేవ చేయడానికి నాకు ఒక అవకాశం లభిస్తుంది అనుకుని ఎవరైతే వస్తున్నారో, దాని ద్వారా ఒక ఇన్నర్ హ్యాపీనెస్ని పొందాలని ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి డ్రీమ్ అనేది ఎవరు బయట నుంచి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఏదైతే మోటివేషన్తో వస్తారో ఆ మోటివేషన్ సస్టైన్ అవుతుంది, ప్రిపరేషన్ కూడా ప్రాపర్గా కంటిన్యూ అవుతుంది. ఇట్స్ వెరీ వ్యాలిడ్ వర్డ్. యాక్చువల్గా ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి. అంటే మేమేదో సాధించాము అని చెప్పుకోకుండా, నిజానికి సివిల్ సర్వీసెస్ అనేది ఇది ఒక జాబ్ లాగా కాకుండా ఒక సర్వీస్ లాగా ఎలా ముందు ఫస్ట్ వాళ్ళలో ఆ బిల్డ్ అయితేనే కదా వాళ్ళు ఎలా కోచింగ్ తీసుకోవాలి, వాళ్ళు ఎలా మౌల్డ్ చేసుకోవాలి అని తెలుసుకునేది. ఏం చెప్తారు స్టూడెంట్స్కి? సో ఇప్పుడు మనమనే కాదండి, 2014-13 ప్రాంతం నుంచి ఈవెన్ యూపీఎస్సీ కూడా ఈ విషయం రికగ్నైజ్ చేసి ఎథిక్స్ అని ఒక సబ్జెక్ట్ యాడ్ చేసింది. అంతకు ముందు ఉండేది కాదు. సో సివిల్ సర్వెంట్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఓరియంటేషన్, సబ్జెక్ట్ ఓరియంటేషనే కాదు, సమాజం పైన ఒక స్పృహ ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. వస్తున్న ప్రజలని నా దగ్గరికి వస్తున్న సర్వీస్ కోసం వస్తున్నారని కాకుండా వాళ్ళు మన కస్టమర్ ఓరియంటేషన్ అంటాం చూడండి బిజినెస్లో. సో పీపుల్ని కూడా మన కస్టమర్స్ లాగా, గాంధీ గారు చెప్పినట్టు కస్టమర్ ఈజ్ గాడ్ అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ. సో ప్రజలని కూడా మనం కస్టమర్స్ లాగే ట్రీట్ చేయాలి, వాళ్ళ సర్వీస్ ఇవ్వడానికి మనం ఒక సర్వెంట్ లాగా పనిచేయాలి అనేది ప్రధాన ఉద్దేశం. సో ఈ ఉద్దేశాలన్నీ కూడా ఒక సబ్జెక్ట్ రూపంలో కూడా పెట్టడం జరిగింది. సో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ అని చెప్పేసి దానికి చాలా ఎక్కువ వెయిటేజ్ కూడా ఇచ్చారు. సో ఇన్ఫాక్ట్ మా ఇన్స్టిట్యూట్లో ఎథిక్స్ క్లాసెస్ నేనే టీచ్ చేస్తాను. సో అంటే అది ఐ టేక్ ఇట్ యాజ్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది ఇంపార్టెంటే కాదని చెప్పను, దానికంటే కూడా
ఆ స్ఫూర్తి స్పిరిట్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ స్పిరిట్ అనేది వాళ్ళకి వెళ్ళాలని చెప్పి మేము బెస్ట్ ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ, సో సక్సెస్ స్టోరీస్ అంటే ఎంత ఎక్కువ పాపులర్ అయ్యారని కాదు, ఎక్కువ సర్వీస్ చేసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళ గురించి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ స్టూడెంట్స్ని మేము మోటివేట్ చేస్తూ ఉంటాం. సురేష్ గారు, చాలా మంది స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్స్కి వస్తారు, బట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. మీరు చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ ప్రాసెస్లో థింక్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. మిమ్మల్ని చూసి ఫస్ట్ ఇన్స్పైర్ అవ్వడానికి అసలు ఏంటి, వాట్ అబౌట్ యూ? ఓకే, సో నా గురించి కూడా చెప్తాను. సో నేను వచ్చింది ఒక పల్లెటూరు నేపథ్యం నుంచి అండి, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక కంబకాయ అనే గ్రామం నుంచి వచ్చాను నేను. సో నేను సివిల్ సర్వీసెస్ రాయలేదండి, చాలామందికి ఈ విషయం తెలియదు. సో సివిల్ సర్వీసెస్ అకాడమీ రన్ చేస్తానంటే సార్ రాసుంటారు అనుకుంటారు, నేను ఈ నేపథ్యం నుంచి రాలేదు. సో ఐ వాజ్ కంప్లీట్లీ ఇంటూ కార్పొరేట్. సో నేను ఇంజనీరింగ్ చదివిన తర్వాత 2 years ఐటీలో జాబ్ చేసి, తర్వాత క్యాట్ 99% క్రాక్ చేసి, ఢిల్లీలో టాప్ బీ స్కూల్ MBA చేసి, మళ్ళీ 10 years నేను వర్క్ చేశాను. అయితే వర్క్ చేశాక నాకు రియలైజ్ అయ్యాను, సో చాలా ఎక్కువ శాలరీ ఉండేది నాకు. అయితే ఎంత శాలరీ ఉన్నా ఇన్నర్ హ్యాపీనెస్ లేదు. ఎప్పుడైతే ఇన్నర్ హ్యాపీనెస్ లేదో, దట్స్ వన్ ఐ రియలైజ్డ్ నేను ఒక రాంగ్ పాత్లో వెళ్తున్నాను అని చెప్పి ఐ టుక్ సమ్ బ్రేక్. ఆలోచించాను, ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటానని ఆలోచించుకున్న తర్వాత నేను అరౌండ్ 30-31 years ఆఫ్ ఏజ్లో, సో ఐ టుక్ ఏ డెసిషన్ టు క్విట్ మై కార్పొరేట్ కెరియర్. సో అప్పటికే నాకు చాలా ఎక్కువ శాలరీ ఉండేది. సో అదంతా వదిలేసి నచ్చిన పాత్లోకి రావాలని చెప్పేసి నేను బ్రేక్ తీసుకొని వచ్చాను. సో నేను చేసే పని సొసైటీ పైన ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి, సమాజానికి ఏదో రకంగా పాజిటివ్గా ఉండాలని భావించి, సో నా లుక్రేటివ్ కార్పొరేట్ కెరియర్ నేను విడిచిపెట్టేసి నాకు ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాను. సో టీచింగ్ కూడా నేను ఎక్కడో పని చేయకుండా ఓన్గానే స్టార్ట్ చేశాను, మళ్ళీ జీరోతో స్టార్ట్ చేసి, సో ఈరోజు వేల కొద్ది స్టూడెంట్స్కి కోచింగ్ ఇచ్చే స్థాయికి మనం వచ్చాం. అయితే హ్యావింగ్ సెడ్ దట్, ఈ ప్రాసెస్లో కూడా నేను ఎక్కడ కూడా కమర్షియల్ వాల్యూస్తో వెళ్ళిపోయి ఇన్స్టిట్యూట్గా రన్ చేయలేదు. సో ఐ ఆల్వేస్ కంబైన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అలాంగ్ విత్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే పూర్తి కమర్షియల్ వాల్యూస్తో వెళ్తే మళ్ళీ నా కార్పొరేట్ కెరీర్కి దీనికి ఏ డిఫరెన్స్ ఉండదు. సో కమర్షియల్ ఆస్పెక్ట్స్కి అంటే సంస్థ సర్వైవ్ అవ్వాలి కాబట్టి మనకి ఫండ్స్ రావాలి, రెవెన్యూ అనేది రావాలి, సరిపోతుంది. సో మినిమల్ ప్రాఫిట్తో వీలైనంత మంది స్టూడెంట్స్కి బెస్ట్ క్వాలిటీ, అతి తక్కువ ప్రైస్కి, లైఫ్ టైం వ్యాలిడిటీకి, జీవితాంతం అంటే వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు 3 years కావచ్చు, 5 years కావచ్చు, వచ్చేంత వరకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఈ సంస్థను రన్ చేస్తూ ఉన్నామండి. సో క్లాసెస్ కూడా మంచి క్వాలిటీతో, మంచి ఫ్యాకల్టీతో వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు మనం అందిస్తున్నాం. ఎస్, బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు చాలా డిసిప్లిన్ ఉంటుంది, ఆ లక్ష్యంలో కూడా బలమైన ప్రేరణ ఉంటుంది, అలాగే బలమైన కోరిక కూడా ఉంటుంది. సో మనం ఎందుకు చేయకూడదు అనేది 100% ఎష్యూరెన్స్తో మనం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్స్లో అక్కడ ఇంట్రెస్ట్ కూడా చాలా పెరుగుతూ ఉంటుంది. సార్ మీరు చెప్పండి, జనరల్గా సివిల్ సర్వీసెస్ అనేటప్పటికీ స్టూడెంట్స్ కమిట్మెంట్తో కాకుండా కంపారిజన్తో ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి మైండ్ సెట్స్ ఇటే మీరు క్యాచ్ చేసేస్తారు. ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్లో ఎలాంటి చేంజ్ తీసుకొస్తారు, వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? అంటే టు ఎన్ ఎక్స్టెంట్ కంపారిజన్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్ అండి, కొంచెం ఉండాలి. పూర్తిగా కంపారిజన్ లేకపోవడం వల్ల కూడా స్పిరిట్ అనేది చచ్చిపోతుంది. సో లిటిల్ బిట్ ఆఫ్ కంపారిజన్ ఇస్ ఆల్వేస్ గుడ్, కాంపిటేటివ్ స్పిరిట్ బిల్డ్ అవ్వడానికి. కాకపోతే అది ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇట్లాంటి వాటికి వెళ్లకుండా, సో మనం హెల్దీ ఎన్విరాన్మెంట్ లో ఈ కాంపిటీషన్, ఒక పోటీ తత్వంతో వెళ్ళడం అనేది ఎప్పుడూ మంచిదే. బట్ అది లిమిట్ క్రాస్ చేసి ఎవరినో చూసి మనం బాధపడిపోకుండా ఉండాలి. సో ఎప్పటికప్పుడు మేము మోటివేషన్ సెషన్స్ రన్ చేస్తూ ఉంటాం. సో డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు, డిమోటివేట్ అయ్యే వాళ్ళకి సో దారి చూపిస్తూ ఉంటాం. ఎస్ అండి. అంటే జనరల్గా నేమ్స్ తో IAS కోచింగ్ సెంటర్స్ అని వింటాము, బట్ వాట్ అబౌట్ LTX అంటే? ఇది చాలా మంది అడుగుతూ ఉంటారండి. సో ఇది LTX లో ఒక వర్డ్ మిస్ అయ్యారు, ఇన్ఫినిటీ. సో మనకి మ్యాథమెటిక్స్ లో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అని చెప్పి ఇంటర్మీడియట్లో ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చిన నేమ్ ఇది. ఇందులో ఇన్ఫినిటీ స్టాండ్స్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మన ఇన్స్టిట్యూట్లో ఎవరికైనా క్లాసెస్ ఇస్తే వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు ఇస్తాం. సో ఇది 1 year, 3 months, 6 months అని వ్యాలిడిటీకి లిమిటేషన్ పెట్టాం. సో ఇన్ఫినిటీ ఆ రకంగా ఇన్స్పైర్ అయ్యింది. అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకి ఆ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీలో ఎక్స్ అనేది స్టూడెంట్ నా డెఫినేషన్లో. సో ఇన్ఫినిటీ అనేది తన ఇన్ఫైనైట్ పొటెన్షియల్. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇన్ఫైనైట్ పొటెన్షియల్ని రియలైజ్ అయ్యే క్రమంలో అడుగులు వేయాలి. ఆ అడుగులు వేసే క్రమంలో మేము వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి. ఇది ఓవరాల్గా థీమ్ ఆఫ్ దట్. LTX. సో జనరేషన్ అప్గ్రేడ్ అవుతోంది, పాత తరానికి కొత్త తరానికి ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఆ మీనింగ్ ఏమైనా కొంచెం మారుతా వస్తుందా? దానికి సంబంధించి అకాడమీల యొక్క పాత్ర ఏంటి? ఒక్క విషయం అంటే ఇది ఇన్ఫర్మేషన్ ఏజ్.
సో డిజిటల్ ఏజ్, సో ఏం చేసినా వెంటనే తెలిసిపోతుంది. ఒకప్పుడు ఒక సివిల్ సర్వెంట్ ఎంతో కష్టపడినా సరే అది ప్రజల్లోకి రావడానికి కూడా టైం పట్టేది. సో ఇప్పుడు ఇన్స్టెంట్ పాపులారిటీ, ఒక చిన్న పని చేసినా సరే ఇమీడియట్గా న్యూస్ హెడ్లైన్స్లోకి వస్తుంది, సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది. సో ఇన్స్టెంట్గా పాపులర్ అయిపోయి ఒక ఆపర్చునిటీ లాగా కనిపిస్తుంది. జనరల్గా మీరు సివిల్ సర్వెంట్స్ కోచింగ్ సెంటర్స్కి కూడా ఎంక్వైరీస్ ఎక్కువగా ఎప్పుడు వస్తాయో తెలుసా అండి? రిజల్ట్స్ వచ్చేటప్పుడు. ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో వాళ్ళ పేర్లు హెడ్లైన్స్లో రావడం, న్యూస్ పేపర్స్లో రావడం, సో అది ఇన్స్టెంట్గా గ్రాటిఫికేషన్, ఒక రకమైన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సో నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంది అదే, ఒకప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఈ హీరో వర్షిప్ అని బాగా పెరిగిపోయింది. సో సివిల్ సర్వెంట్స్ ని హీరోస్ లాగా చూస్తాం అందరమని. సో స్టూడెంట్స్ కూడా మమ్మల్ని కూడా అలా వర్షిప్ చేయాలి అనే ఆస్పెక్ట్ లోపల బాగా బిల్డ్ అవుతుంది. అందువల్ల మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్. బట్ నేను కొంచెం బాధపడుతున్నాను, అంటే సివిల్ సర్వెంట్ అనేది ఒక హీరో వర్షిప్ మోడ్లో కాకుండా అది ఒక సర్వీస్ ఓరియంటేషన్లోనే రావాలి. కొంచెం ఆ ఓరియంటేషన్ అనేది కొంచెం ఎక్కడో తగ్గుతుందనే ఫీలింగ్ అయితే నాకు వస్తుందండి. సో అది డిఫరెన్స్. ఒకప్పుడు ఈ హీరో వర్షిప్ లేదు, తెలియదు, అంటే వీళ్ళు చేసినా సరే వెంటనే తెలిసేది కాదు. సో ఎవరైనా వెళ్ళారంటే సమాజానికి ఏదైనా చెయ్యాలన్న తపంతో వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది. ఈసారి కొంచెం ఈ హీరో వర్షిప్ అనేది పెరగడం వల్ల వీటికి అట్రాక్ట్ అయ్యి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరగడానికి మనం చూస్తున్నాం. ఇది డిఫరెన్స్. సబ్జెక్ట్ నాలెడ్జ్ లా కాకుండా థింక్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి అంటారు స్టూడెంట్స్ లో కూడా? స్టూడెంట్ థాట్ ప్రాసెస్ కూడా అంతేనండి. ఇప్పుడు మన కళ్ళ చుట్టూ ఎన్నో ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మనం చూస్తున్న ఈ ప్రాబ్లమ్స్కి ఒక సివిల్ సర్వెంట్గా నేనైతే ఎలా పరిష్కారం ఇవ్వాలి అనే దిశగా స్టూడెంట్స్ ఆలోచించాలి. సో సివిల్ సర్వీసెస్ అనేది నాకు ఒక ఉద్యోగం, ఒక గౌరవం, రికగ్నిషన్, సో పెద్ద కారు, నా వెనకాల ఎంతమంది ఉంటారు అనే రకంగా కాకుండా సమాజంలో మనం రోజు చూసే సమస్యలకి పరిష్కారాన్ని చూపగలిగే ఒక అత్యున్నత అవకాశంగా మనం చూడాలి. ఆ రకంగా స్టూడెంట్స్ ఎప్పుడైతే చూడడం మొదలు పెడతారో ఖచ్చితంగా సమాజంలో మార్పులు కూడా అదే రకంగా వస్తాయండి. సో ఎల్టీఎక్స్ కోచింగ్లో ఫస్ట్ అటెంప్ట్కే ఫెయిల్ అయ్యి నెక్స్ట్ సక్సెస్ అయిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫస్ట్ అటెంప్ట్కే సక్సెస్ రేట్ ఉందా? అంటే ఇప్పటికి సివిల్ సర్వీసెస్లో మనకి ఇంకా సక్సెస్ రాలేదండి. బట్ గ్రూప్ 1లో మాకు తెలంగాణ గ్రూప్ 1లో ఇద్దరు ర్యాంక్ సాధించారు. అందులో ఇద్దరు గురించి కూడా మీకు చెప్పాలి. సో ఒక అబ్బాయి మన 2021లో మన దగ్గర జాయిన్ అయ్యాడు. 2021లో ఎల్టీఎక్స్ మీకు చెప్పాను కదండి, లైఫ్ టైం వ్యాలిటీ ఇస్తుంది. సో 21లో జాయిన్ అయిన అబ్బాయికి 25కి ఈ రోజుకి కూడా మనం సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. సో తన బేసిక్స్ నుంచి, ఫౌండేషన్ నుంచి, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ వరకు ప్రతి దాంట్లో కూడా సపోర్ట్ చేస్తూ వచ్చాం. అబ్బాయి లాస్ట్ టైం గ్రూప్ 1లో జస్ట్ మిస్ అయ్యాడు, ఈసారి సాధించాడు. సో తెలంగాణలో 111 ర్యాంక్ వచ్చింది తనకి. అలాగే ఇంకో అమ్మాయి తన ఐటీలో పనిచేసేది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ మన క్లాసెస్ చూసి జాయిన్ అయ్యి జాబ్ క్విట్ చేసి 4 years నుంచి కష్టపడుతుంది. తను కూడా 400sలో ర్యాంక్ వచ్చింది ఈసారి. తనకి కూడా ఏదో ఒక పోస్టింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఐఏఎస్కి వచ్చేసరికి వీఆర్ వెయిటింగ్, ఇంకా వెయిట్ చేసాం. ఎందుకంటే వీఆర్ కంపారిటివ్గా న్యూ ఇన్స్టిట్యూషన్. 2020లో కోవిడ్ టైంలో మనం లాంచ్ చేసాం. సో బట్ రైట్ ట్రాక్లో ఉన్నాం. గ్రేట్. సో తెలుగు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి కొంచెం ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది కొంచెం టఫ్గా అనిపిస్తుంది, కొంచెం దూరం అని కూడా అనుకోవచ్చు. ఏం చెప్తారు, వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు? మంచి క్వశ్చన్ అడిగానండి. యాక్చువల్గా సివిల్ సర్వీసెస్కి వచ్చేసరికి ప్రధానంగా తెలుగులో చదువుకున్న స్టూడెంట్స్ కావచ్చు, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కావచ్చు, వీళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉన్నప్పటికీ, కాంప్రహెన్షన్ స్కిల్స్ బాగా ఉన్నప్పటికీ ఇంగ్లీష్ అనేది ఒక ప్రధాన అవరోధకంగా ఉండిపోతుంది. సో ఈ దిశగా నేను 2020లో అడుగులు వేశాను. ఎల్టీఎక్స్ క్లాసెస్ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి కంప్లీట్గా బైలింగ్వల్ విధానంలో టీచింగ్ చేయడం మొదలుపెట్టిందండి. సో మనం ఇచ్చే నోట్స్ ఇంగ్లీష్లో ఉంటుంది, టెస్ట్ పేపర్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి, మనం వాడే టర్మ్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మేము తెలుగులో చెప్తాం. సో తెలుగులో చెప్పడం వల్ల స్టూడెంట్కి సబ్జెక్ట్ అనేది బాగా లోపలికి వెళ్తుంది. అది మేము చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పిన ఇద్దరు ర్యాంకర్స్ కూడా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్సే, కానీ మన బైలింగ్వల్ క్లాసెస్ వల్ల వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంకా బాగా వెళ్ళింది. సో సబ్జెక్ట్ లోతుగా వెళ్ళడానికి బైలింగ్వల్ విధానం, అంటే తెలుగుని వాడడం, కమ్యూనికేషన్ టూల్గా వాడడం అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో తెలుగు మీడియం స్టూడెంట్లు కానీ, ఇంగ్లీష్ అంత స్ట్రాంగ్ కానీ స్టూడెంట్స్ కూడా మన ఇన్స్టిట్యూట్లోకి వస్తే మాత్రం బైలింగ్వల్లో వెళ్తాయి క్లాసెస్ అన్ని కూడా. వాళ్ళకి అర్థమయ్యే భాషలో నేటివ్ ఎగ్జాంపుల్స్తో మనం క్లాసెస్ చెప్తాం, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా బాగా వెళ్తుంది. సో ఫస్ట్ ఈ స్టూడెంట్స్ మాత్రం ఇన్సెక్యూర్డ్గా ఉంటారు. వాళ్ళు ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఇంకా మనం క్యాచ్ చేయగలుగుతామా లేదా అని. సో ఫస్ట్ వాళ్ళకి ఒక రకమైన ధైర్యం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భయం పోతుందండి, ఇమీడియట్గా పోతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ అనే భయమే సగం ఆపేస్తుంది. సో ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ బైలింగ్వల్లో వెళ్తుందో, వాళ్ళకి అర్థమయ్యే భాషలోకి వచ్చేస్తుందో, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. లేకపోతే సబ్జెక్ట్ అర్థం చేసుకునే ఎబిలిటీ ఉన్నప్పటికీ ఇంగ్లీష్ క్యాచ్ చేయలేక సఫర్ అయ్యే స్టూడెంట్స్ సంఖ్య చాలా ఎక్కువ ఉంది మనకి. ఆ ప్రాబ్లం అనేది మన దగ్గర సార్టెడ్. సార్ ఒక విషయం చెప్పండి, సివిల్ సర్వెంట్ కావాలనేది కొంతమందికి ఇండివిజువల్గానే అదొక డ్రీమ్గా ఉంటుంది, కొంతమందికి పేరెంట్స్ యొక్క డ్రీమ్ అవుతుంది.
ఈ స్టూడెంట్స్కి ఆ స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంటి? అది పేరెంట్స్ యొక్క ఆకాంక్ష అయితే పిల్లలు ఎలా ఉంటారు, పిల్లల్లో కోరిక అయితే కనుక వాళ్ళు ఎట్లా ఉంటారు? ఓకే, ఇక్కడ 2 థింగ్స్ అండి. పిల్లల్లోనే కోరిక ఉందనుకోండి, మనం ఇంకా మాట్లాడక్కర్లేదు, వాళ్ళని ఎవరు మోటివేట్ చేయక్కర్లేదు, వాళ్ళు మోటివేట్ చేసుకుంటారు. పేరెంట్స్కి డ్రీము కాబట్టి వీళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనే స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాకపోతే వీళ్ళలో కూడా వాళ్ళ పేరెంట్స్ మీద ఉన్న అపారమైన ప్రేమ వాళ్ళు ముందుకు నడిపిస్తుంది. అంటే ఇండివిజువల్గా వాళ్ళకి అది లేకపోయినప్పటికీ, ఆ క్షణానికి లేకపోయినప్పటికీ కూడా పేరెంట్స్ మా అమ్మ కళని నేను నిజం చెయ్యాలి అన్న కోరికతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మోకి తీసుకుంటే, అమ్మోక్ కన్నా వాళ్ళ మదర్ డ్రెమ్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆవిడ ఐఏఎస్కి అప్పట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. సో తను సాధించలేకపోయింది, తన కొడుకు సాధించాలని చెప్పి బలంగా నమ్మింది ఆవిడ. సో ఎందుకంటే తను జాయిన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎన్నోసార్లు ఇంటరాక్ట్ అయ్యాను తనతో. సో ఆ తల్లి కళ నిజం చేయడం కోసం అబ్బాయి చేస్తున్న పోరాటం కూడా స్ఫూర్తిదాయకంగానే చెప్పాలి. అంటే పేరెంట్స్కి డ్రీమ్ ఉంది కదా, సో వీళ్ళకి ఇష్టం లేదని కాదు, పేరెంట్స్ మీద ప్రేమతో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ జర్నీలో వాళ్ళకి కూడా ఆ ప్యాషన్ అనేది బిల్డ్ అవుతుంది. ఎస్, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కొన్ని ఇన్సిడెంట్స్, ఎడ్యుకేషన్ని అదొక బాధ్యతగా లేకపోతే భవిష్యత్తుకి ఒక మార్గంగా కాకుండా స్ట్రెస్గా తీసుకుంటున్నారు కొంతమంది స్టూడెంట్స్. ఏం చెప్తారు మీరు? సో అదేనండి, స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫెయిల్ అయిపోతున్నాము అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉండడం వల్ల వస్తుంది. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఫెయిల్యూర్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్. మనకు తెలిసిందే, ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. సో ఎవరినైనా మీరు తీసుకోండి, ఇప్పుడు సక్సెస్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా ఫెయిల్ అయిన వాడే. అయితే వాళ్ళు ఫెయిల్యూర్స్ని చూసే విధానం వేరుంటుంది. మనం ఫెయిల్ అయ్యేటప్పుడు ఈ ఫెయిల్యూర్ నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు అనే ఆస్పెక్ట్లో మనం దృష్టి పెడితే ఈజీగా వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకొని చేసిన తప్పుల్ని రిపీట్ చేయకుండా ముందుకెళ్తాం. కొందరు ఏంటంటే అదే పనిగా ఫెయిల్ అయిపోయాను అనే దాన్ని ఎమోషనల్గా తీసుకుంటారు. అది ఎమోషనల్గా తీసుకోవడం వల్ల స్ట్రెస్కి గురవుతారు. అలాంటప్పుడు ఒక మెంటర్ గైడెన్స్ అనేది అవసరం. అలాంటప్పుడే మెయిన్ స్టెప్ ఇన్ అవుతాం, వాళ్ళకి సరైన ట్రాక్లో పెడతాం, ఫెయిల్యూర్ని చూడాల్సిన విధానాన్ని. అంటే ఫెయిల్యూర్ని కూడా ఒక లెసన్ లా తీసుకుంటేనే సక్సెస్ వైపు వెళ్ళగలుగుతాం. అందులో డౌట్ ఏమీ లేదు. ఫెయిల్యూర్ నుంచి మనం ఎన్ని లెసన్స్ నేర్చుకుంటేనే అంత తొందరగా సక్సెస్ వస్తుంది. ఫెయిల్యూర్ని స్ట్రెస్గా తీసుకుంటే ఇంకా అక్కడే ఆగిపోతాం. LTX నుంచి సురేష్ గారు, మీరు ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ ఏంటి పిల్లలకి? సో LTX నుంచి స్టూడెంట్స్కి మేము ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే సింపుల్ థింగ్ అండి. మీరు LTXలో జాయిన్ అయితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు LTX రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అంటే ఈ రోజుల్లో ఎక్కడన్నా సరే వెళ్తే మనకి కోచింగ్ క్లాసెస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, 1,50,000 2 లక్షలు అయిపోతుంది UPSCకి. మన ఇన్స్టిట్యూట్లో 60,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు అందిస్తున్నాం. రెండవది, ఈ 60,000 కూడా ఒకేసారి కట్టలేని స్టూడెంట్స్ ఎంతోమంది. అందుకు నెలకి 5,000 రూపాయలు పే చేసుకునే అవకాశాన్ని క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు అడగకుండా కేవలం ఫోన్పే ద్వారా చేసుకునే అవకాశాన్ని కూడా మనం కల్పిస్తాం. చాలా కంఫర్ట్నెస్ ఇస్తుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. ఒకవేళ 5,000 కట్టిన తర్వాత క్లాసెస్ నచ్చకపోతే వాళ్ళు ఆపేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. జనరల్గా ఏంటంటే 1,50,000 కట్టేస్తారు, అక్కడ ఇన్స్టిట్యూట్లో క్లాసులు నచ్చలేదు అనుకోండి, మొత్తం పోయినట్టే డబ్బు. అక్కడ LTXలో ఆ పరిస్థితి రాదు. ఒకవేళ నిజంగా నచ్చని సిచ్యువేషన్ ఉన్నా సరే వాళ్ళకి 5,000తో పోతుంది. కానీ ఈ రోజు వరకు క్లాసెస్ బాగాలేవు అని మానేసిన స్టూడెంట్స్ లేరండి. ఎందుకంటే మేము అంత సర్వీస్ ఇస్తాము, అంత ఓరియంటేషన్ ఇస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే లాంగ్వేజ్ ఇష్యూస్తో ఉంటారో, ఇంగ్లీష్ అంటే కొంచెం భయం ఉంటారో, అట్లాంటి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ఎందుకంటే మనం బైలింగ్వల్ విధానంలో టీచ్ చేస్తాము. అండ్ రెండవది, ఫౌండేషన్ లేని వాళ్ళు, అస్సలు ఏ ఫౌండేషన్ లేకుండా డైరెక్ట్గా వచ్చే వాళ్ళు ఉంటారండి. అట్లాంటి వాళ్ళు కూడా బేసిక్స్ నుంచి, ఫౌండేషన్ లెవెల్ నుంచి మనం వాళ్ళకి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆన్సర్ రైటింగ్, సివిల్స్ అంటేనే ఆన్సర్ రైటింగ్ అండి. సో Day 1 నుంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. ప్రాక్టీస్ చేయించే ఫ్యాకల్టీ కూడా వెల్ క్వాలిఫైడ్, 3 times UPSC ఇంటర్వ్యూకి వెళ్ళిన ఫ్యాకల్టీ మనకి టీచ్ చేస్తున్నారు, ఆన్సర్ రైటింగ్ నేర్పిస్తున్నారు వీళ్ళందరికీ కూడా. ఒక డౌట్ ఉందండి, కోచింగ్ సెంటర్స్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లో 10th ఇంటర్ బేస్డ్ కోచింగ్ అంటారు కదా, ఎప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్ తీసుకోవాలి అంటారు? నా వరకు అడిగితే గ్రాడ్యుయేషన్ మొదటి నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అండి. ఇంటర్మీడియట్ అనేది మేబీ టూ ఎర్లీ అని నాకు అనిపిస్తుంది. కొంచెం మెచ్యూరిటీ కూడా రావాలి స్టూడెంట్కి. గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే, డిగ్రీ కానీ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే రోజుకి ఒక 1 hour, అంతకంటే అవసరం లేదండి. ఒక 1 hour న్యూస్ పేపర్కి, ఒక 1 hour బేసిక్ ప్రిపరేషన్కి మనం కేటాయిస్తే స్లోగా గ్రాడ్యుయేషన్ అయ్యే టైంకి ఓవరాల్గా ఒక అవగాహన వచ్చేస్తుంది. సో గ్రాడ్యుయేషన్ అవ్వగానే వాళ్ళు పిక్ చేసుకుంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక అమ్మాయి శ్రీజ అని, తను తిరుపతి అమ్మాయి, ఇంటర్మీడియట్ అవ్వగానే వాళ్ళ మదర్ నా క్లాసెస్ ఫాలో అవుతారు. సో వాళ్ళ అమ్మాయిని ఇంటర్ అవ్వగానే జాయిన్ చేసేసారు మన దగ్గర. అంటే తను డిగ్రీ అక్కడే తిరుపతిలోనే చదువుతుంటుంది. కానీ మన ఇన్స్టిట్యూట్లో మనం ఇస్తున్న లైఫ్ టైం వ్యాలిడిటీని యూజ్ చేసుకొని డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే తను మన దగ్గర జాయిన్ చేశారు. తనది ఇప్పుడు అయిపోయింది. సో డిగ్రీలో కూడా తను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది అమ్మాయి. సో ఆ అమ్మాయి ఈ 3 yearsలో మెజారిటీ సిలబస్ అంతా ఫినిష్ చేసేసుకుంది. సో మేబీ నెక్స్ట్ 2 to 3 yearsలో తన నుంచి మనం ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇట్లా ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి. మరీ ఎర్లీ అవసరం లేదు,
డిగ్రీ ఫస్ట్ ఇయర్ షుడ్ బి గుడ్ ఎనఫ్. గ్రేట్ సార్, వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మి గారు.